హాయ్ అండి. విశ్వ ఛానల్‌కి స్వాగతం. నేను ఇప్పుడు నా ఛానల్‌లో చేయబోయేది తాటి రొట్టండి. ఇదిగోండి నేను ఒక తాటికాయ తీసుకున్నాను. మాకు ఎర్లీగా తాటికాయ వచ్చిందండి. నేను ఇప్పుడు దీన్ని తాటి రొట్టె చేస్తున్నానండి. తాటి రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ఈ తొడిమి తీసేసుకునండి మిర్చికి. నేను శుభ్రంగా కడుక్కుని తీసుకున్నానండి ఇది. దీన్ని ఇప్పుడు బాగా ఇలాగ చితక్కొట్టాలండి. దీన్ని బాగా ఇలా మసాజ్ అంతేనండి. ఇలా చేసాక ఈ 3 టెంకలు వస్తాయి కదండి, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని ఈ పైన ఉన్నది ఈ తొక్క తీసుకోవాలండి. ఇది తీసుకుని పక్కన పడేస్తాం. అండి ఇలా నేను తొక్కలు తీసుకున్నానండి 3 టెంకలవి కూడాను. నీట్గా ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ వేసుకుని ఇదంతా శుభ్రంగా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే పేస్టు తాటి పేస్ట్ అంటాం కదండి, అది బాగా బయటకు వస్తుంది అనమాట. పేస్ట్ ఇలా మొత్తం కాయ ఎంకంతా కూడా ఇలా చేసుకోవాలండి. ఇలా బాగా చేసుకునండి. నేను అలాగే 3 టెంకలు కూడా నేను ఇవ్వండి అలా చేసేసుకున్నాను. నేను ఇప్పుడు ఇందులో పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకుని ఒక అరగంట దీన్ని ఇలాగా మూత పెట్టేసుకోవాలండి. ఈ అరగంటలో బాగా ఈ వాటర్ అయి పట్టి బాగా నాని పేస్ట్ బాగా వస్తుంది అనమాట అండి. అందుకని ఒక అరగంట ఇలా మూత పెట్టేసుకుందామండి. ఇదిగోనండి టెంకలు నేను ఇలాగా నానబెట్టుకుని అరగంట అయిందండి. ఇప్పుడు వీటిని పేస్ట్ని తీసుకుందాం. మళ్ళీ ఒకసారి ఇలా అనేసుకుంటాను శుభ్రంగా. ఇలాంటి ఒక స్టెయినర్ తీసుకోండి. ఇలాంటిది సత్రం లాంటిది తీసుకుంటే బాగా వచ్చేస్తుందండి. దీంతో అయితే ఈజీగా వస్తుంది తాటి పేస్ట్. ఇలా దీన్ని పెట్టేసి ఇలా అనేసుకోవాలండి. ప్లేట్ కానీ కంచం కానీ ఏదో పెట్టుకొని కింద చాలా బాగా వస్తుందండి. ఇలా తీసుకుంటే పేస్ట్ బాగా వచ్చేస్తుంది. ఇలా ఇవన్నీ తీసుకుని ఇలాగా పెట్టేస్తే వచ్చేస్తుంది. దీంట్లో ఇలాగా వేసుకోవాలి. ఇలాంటి దాంతో ఫేస్ భలే వస్తుందండి చికెన్. ఇలా తీసుకోవాలన్నమాట. సరే అలా పేస్ట్ అలా వచ్చేస్తుందండి. ఇంకా వస్తుంది ఇదిగోండి. ఇంకా అయిపోయింది. దీన్ని ఇలా తీసుకోవాలి. ఇంకా ఇలా తీసుకుంటే సరిపోతుందండి. నేను ఇంకా ఒకటి ఎంగ తీసుకున్నాను కదా, ఇంకా 2 ఉన్నాయండి అక్కడ. ఇవి కూడా ఇలాగే నేను పేస్ట్ చేసుకుంటాను. ఈ 2 కూడా పేస్ట్ని తీసుకున్నాక చూద్దాం. ఇవిగండి నేను 3 టెంకలు పేస్ట్ని తీసుకున్నానండి. ఇది ఎంత వచ్చింది నాకు. ఇప్పుడు ఇందులో ఇవి ఉంటాయి కదండి, పీచు ఉంటుంది. ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం ఇలాగా ఒక ఏలు పెట్టి ఇలా అనేసుకుంటే అండి మన హ్యాండ్ తోటి ఏం పెద్దగా ఏముండవండి. ఎక్కడైనా ఒక్కొక్కటి ఇలా ఉంటే వస్తాయి. అంతే అండి, పెద్దగా ఏమి లేవు అసలు. ఇది వచ్చింది కదండి. ఇప్పుడు నేను ఇదంతా క్లియర్ చేసుకుంటాను. తర్వాత చూద్దామండి ఏమేం కలుపుకోవాలి ఏంటనేది నేను తర్వాత చూపిస్తాను. అది ఇదిగోనండి నేను ఈ తాటి పేస్ట్ ఇందులో వేసుకుంటున్నాను. పేస్ట్ నాకు ఈ కాయకి ఇంత పేస్ట్ వచ్చిందండి. కాయ సైజుని పెట్టండి. మరి పెద్ద కాయ అయితే ఇంకా ఎక్కువే వస్తుంది, చిన్న కాయ అయితే తక్కువ వస్తుంది. అలా కాయ సైజుని బట్టి మనకు పేస్ట్ అనేది వస్తుందండి. తాటి పేస్ట్
దీంట్లో నేను ఎంత నూక పోయాలో నేను చూపిస్తానండి. ఇది గ్లాస్ కొలత తీసుకుంటున్నానండి నేను. ఒక గ్లాస్ ఫుల్గా వేస్తున్నాను. ఇది బియ్యం నూక అండి, ఇది వరి నూక. నేను ఇదే తీసుకుంటానండి, నేను ఎప్పుడు ఇదే వేస్తాను. ఇదైతేనే రొట్టెకి చాలా బాగుంటుంది, బియ్యం నూక అయితేను. ఒక గ్లాస్ వేసానండి నేను. ఇది ఇప్పుడు దీంట్లో కలుపుతున్నాను. ఇదిగోనండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇందులోనే ఇప్పుడు నేను బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం ఎవరో తీపికి ఎంత టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ తీపి కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు అండి. మేము కొంచెం తీపి ఎక్కువే వాడతాం కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసాను. అలాగే కొబ్బరి అండి, ఇదిగో నేను ఒక చిన్న కాయ కొట్టుకున్నాను నేను. కొంచెం పెద్దగా అయితే ఒక చెక్కే సరిపోతుందండి. ఇది కూడా ఎవరి ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చండి. నేను కాయ మొత్తం తీస్తాను కాబట్టి తురుము నేను కొంచెం తీసేస్తున్నానండి, ఎక్కువైపోతుందని. ఈ 2 కొడుకులు కలిపేసుకోవాలండి. ఎంత బాగా కలిపేసుకోవాలి. ఇదిగోండి, నాకైతే కొద్దిగా నూక పడుతుందండి, ఎక్కువ పట్టదు. గ్లాస్ వేసాను కదండి, ఇది అర గ్లాసులో పావు అంతే సరిపోతుందండి. ఇలాగా ఇంతకన్నా నూక ఎక్కువైతే మాత్రం రొట్టె ఇడిపోతుందండి. అలాగని తక్కువ వేసుకుంటే మాత్రం మనం రొట్టె తినేటప్పుడు పేసు నాలుగు తగ్గుతున్నట్టుగా మెత్తగా అనిపిస్తుంటదండి. నూక అయితే కరెక్ట్ గా పడాలండి తాటి రొట్టెలోని. నూక కరెక్ట్ గా ఉంటే రొట్టె చాలా బాగా వస్తుందండి, చాలా టేస్ట్ గా ఉంటది. నూక మాత్రం కరెక్ట్ గా వేసుకోవాలండి. అంతే అండి, ఇలాగ నేను వేసిన ఇలాగా ఈ కాయకి ఈ నూక, ఈ బెల్లం, కొబ్బరి ఇలా సరిపోతుందండి. ఇది ఇలా కలిపేసుకురండి. ఇది ఒక అరగంట కానీ ఒక అరగంట సరిపోతుందిలేండి. అంతగా ఎక్కువైనా మళ్ళీ పులిసిపోతుందండి తాటిపేసం. ఒక అరగంట తర్వాత నానేక రొట్టె వేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు ఇలా దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. ఒక అరగంట తర్వాత చూద్దామండి అది. ఇదిగోనండి, నేను తాటిపేసం కలుపుకునేది రొట్టెకి అరగంట అయ్యిందండి. నేను ఇప్పుడు వేసుకుంటున్నాను రొట్టె. నేను పాన్ పెట్టుకుని నేను ఆయిల్ వేసుకున్నాను. దేంట్లో అయినా వేసుకోవచ్చండి, పాన్లో అయినా వేసుకోవచ్చు, కళాయిలో అయినా వేసుకోవచ్చు. కానీ పాన్లో అయితే బాగా వస్తుందండి, ఇరిగిపోకుండా అయ్యి పట్టుకోకుండా అయ్యి ఉంటుందండి. నేను పాన్లో వేసేస్తున్నానండి. ఇలాగా పిండి అంతా ఇలా వేసుకొని బాగా సర్దుకోవాలి. ఇలా మనం ఏ దలసరి కావాలో దలసరిలో కళాయి పాన్ అంతా ఇలా దలసరిగానే వస్తుందండి. కానీ ఎప్పుడు సిమ్లోనే ఉంచాలండి, కంటిన్యూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇది సిమ్లోనే ఉండాలండి. తాటి రొట్టె అనేది అస్సలు మంట పెంచకూడదు, అలా సిమ్లోనే ఉంచుకోవాలండి. అసలు తాటికాయలు అంటే జూలై ఆగస్టులో వస్తాయండి. ఇప్పుడు నాకు ఏప్రిల్ నెలలోనే తాటికాయ వచ్చింది. ఇది ఎప్పుడు నవంబర్లో ఎప్పుడో కాసిన బాపుతండి ఇది తాటికాయ. ఇప్పుడైతే ముంజలు వస్తాయి, తాటిపళ్ళు అయితే రావు, ఇప్పుడైతే వచ్చినాయండి. ఇంకో చూడండి, ఇప్పుడు డేట్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇదిగో 2025 ఏప్రిల్ నెలలో నాకు ఫస్ట్ వీక్లోనే కాయ వచ్చిందండి. నాకు ఇది రొట్టె వేసాను అనమాట అండి. అంతేండి, ఇలా సిమ్లోనే ఉంచుకోవాలి. సిమ్లో ఉంచుకుని మూత పెట్టేసుకుందామండి. దీని మీద పైన కూడా కొంత ఆయిల్ వేసుకోవాలండి. అసలు ఐలో మాత్రం పెట్టొద్దు, అసలు ఐలు మీడియం కూడా వద్దండి. అసలు సిమ్లోనే తాటి రొట్టె కాలాలి. ఇలా సిమ్లో పెట్టేసుకునండి. ఇంకా మూత పెట్టేసుకుంటే ఒక అరగంట అలా పడుతుందండి. లైట్గా చిన్నగా ఎలుతు ఉంచండి, లేకపోతే చెమట పట్టేసి నీరు వెళ్ళిపోతుంది లోపలికి, చెమట నీరు. మూత పెట్టేసుకునండి. ఇది
అరగంట పడుతుందండి ఒకవైపు కాలడానికి ఇది. అలాగే సిమ్‌లోనే ఉండాలండి. ఒకసారి ఒకవైపు కాలేక చూద్దాం. ఇదిగోనండి. నేను అరగంట అయిందని పెట్టి చూద్దామండి. ఆ! ఒకవైపు కాలిందండి. వారలు చూసారా? బ్రౌన్ కలర్‌గా వచ్చింది కదా! అలా వస్తే కాలినట్టండి. కొంచెం ఆయిల్ పోస్తాను. పాన్‌లో ఇది ఇలా కదులుతదండి ఇలాంటి. చూసారా? కదిలిపోయింది. అలా వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు నేను తిరగబెట్టుకోవాలండి. ఇదిగోండి మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నానండి. ఇది అట్నే ప్లేట్‌లోకి తీసుకున్నాను వేరే. చూడండి కొంచెం తిరగేసుకోవడం కష్టమే అండి. కానీ అయినా సరే తిరగేసుకోవచ్చు. అంతేనండి. అలాగా తిరగేసుకున్నానండి. చూసారా? బాగా తిరిగేస్తుంది పడింది కదండీ! ఇప్పుడు మళ్ళీ ఒక అరగంట. మళ్ళీ అరగంట ఖచ్చితంగా ఇలాగ సిమ్‌లోనే ఉంచాలండి దీన్ని. నేను మూత పెట్టేస్తున్నానండి మళ్ళీను. అరగంట తర్వాత చూద్దామండి. ఇదిగోనండి అరగంట అయిపోయిందండి తిరగేసుకొని. ఇదిగోండి ఇది అడుగును కూడా అరగంట అయిపోయింది కాబట్టి కాలిపోతుందండి. నీకేం చూడవసరం లేదు. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి నేను. ఇది ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే మధ్యలో ఇలా మధ్యలో అడుగు కంట టచ్ చేసి మధ్యలో ఉన్నది తీసుకోవాలండి ఇలాగా. ఇలా తీసుకుంటే ఇక్కడ ఈ నూక ఉంటది కదండీ అది. అది ఇలా అని చూస్తే మనం ఉడికిపోతే నూక అంతే ఉడికిపోయిందండి. ఎక్కడ పలుకు లేకపోతే నూక ఉడికిపోయినట్టే అండి. పర్ఫెక్ట్‌గా భలే ఉడికిందండి ఇది. ఇది బాగా చల్లారాలండి. చల్లారకుండా దీన్ని మనం తినకూడదు. అలాగని కట్ చేయకూడదు. తర్వాత బాగా చల్లారాక మళ్ళీ చూపిస్తానండి నేను మీకు. ఇదైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. తాటి రొట్టె అయితే రెడీ అయిపోయింది. చల్లారాక చూద్దామండి. మూత ఇలా ఎత్తుగా పెట్టుకోండి. ఇవ్వనండి. బాగా చల్లారిందండి రొట్టె. ఇప్పుడు దీన్ని నేను ఈ ప్లేట్‌లోకి తిరిగేసుకుంటున్నానండి నేను. ఇదిగోనండి. ఇదిగోండి చూసారా? ఇటువైపున కూడా ఎలా కాలిందో ఇలా పర్ఫెక్ట్‌గా కాలుతదనమాట. చాలా బాగా కాలిందండి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవడమే ముక్కలుగా. ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సూపర్‌గా వచ్చిందండి. చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఇది చాలా మందికి తాటి రొట్టె అంటే అరగదు అంటారండి. అలా ఏముండదు. తాటి రొట్టె తిని ఆవకాయ ముక్క తింటే అరుగుతదంటారండి. మా అమ్మగారు అలా చెప్పేవారు. తాటి రొట్టె తిని అరగనోళ్ళకండి. అరగదు కొంతమందికి చాలా డైజెషన్ అవ్వదు తాటి రొట్టు అని అంటారండి. అలాంటి వాళ్ళు తాటి రొట్టె తిని ఆవకాయ ముక్క తింటే అరుగుతదంటండి. ఇదొక టిప్ అనుకోండి. అంతేనండి. ఇలాగ ఈ తాటి రొట్టె గనుక మీకు నచ్చినట్టయితే నా ఛానెల్‌కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.